ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ 2020 దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ ఏడాది మార్చి 31లోగా మొత్తం డబ్బులు చెల్లించిన వారి ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదాయ సమీకరణ వనరులపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 20 లక్షల మంది దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన వారికి మేలు జరగనుంది. గతంలో ₹1000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో ప్రభుత్వ దరఖాస్తులు ఆహ్వానించింది. దీనికి అప్పట్లో 25 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నిటినీ క్రమబద్ధీకరించే సమయంలోనే కోర్టు కేసులు దాఖలయ్యాయి. దీంతో ఆ ప్రక్రియ పెండింగ్లో ఉంది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ఉప ముఖ్యమంత్రి అప్పట్లోనే చెప్పారు. తాజాగా ముఖ్యమంత్రి దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణతో ప్రభుత్వానికి దాదాపు 10,000 కోట్ల వరకు ఆదాయం